ఏండు అందరూ బాగున్నారండి? ఈ చల్లని సాయంత్రం వేళ మంచి ఒక టిఫిన్ చేసుకోబోతున్నాం మేము. పిల్లలు స్కూల్ సెలవులు ఇచ్చేసారండి, ఇంటికాడ అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళకి తినడానికి కూడా ఏమి లేవండి. ఇంట్లో కూడా తినడానికి ఏమి లేనప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే వేసుకునేలాగా బెల్లమట్లు అయిపోతున్నాం అండి. ఇప్పుడు తీతీగా భలే ఉంటాయి. బెల్లమట్లు అంటే సలుడెట్లా? సల్యూడట్లు కాదు. సల్యూడ్ ఏంటి? సలుడు అంటే సారి పెడతారండి అప్పుడప్పుడు. సల్యూడ్ మా అమ్మ సలుడు నట్టేస్తుంది. అది కాదు. ఇప్పుడు సల్యూడ్ గీలుడు ఏమి లేదండి మా దగ్గర. మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం కలిపి అట్లే వేద్దాం అనుకుంటున్నాం. చక్కగా తింటామండి. భలే ఉంటాయండి అట్లు. ఒకసారి అట్టు చూడడానికి కూడా భలే, అసలు దాని స్ట్రక్చర్ ఎంత బాగా వస్తుంది తెలుసా, ఇలా బొక్కల బొక్కల కింద వచ్చి భలే నీట్ గా ఉంటదండి. బెల్లం అట్లు ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు. అట్ల మాటలు వేడి వేడట్లు నన్ను కొట్టేస్తున్నారండి మీరు. అట్ల మాటలు నా మీద నైట్ మీద వేస్తారు. అట్లీనా అట్లు ఎక్కడ పడితే అక్కడే వేయచ్చు. ఆ లాస్ట్ బలిగా ఉంటదండి. అమ్మకి రెండు నాన్నకి రెండు అన్ని అయిపోయాక మిగిలినవన్నీ నీకు నాకు. చిన్నప్పుడు పాట ఉండేది అలాగా. అట్లు బాగుంటాయి. ఏంటండి మరి బెల్లమట్ల? బెల్లమట్లు. బెల్లమట్లు ఇది ఒక 2 కప్పులు మైదా తీసుకున్నామండి. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఏ తీపి వస్తువు వండుకున్నా గానీ మనం ఉప్పు వేసుకోవడం కామన్ అనమాట. 2 కప్పులు మైదాకు గాను ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుముకొని దీంట్లో వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి 1/4 కప్పు నుంచి కప్పు వరకు వేసుకోవచ్చు. దీంట్లో నీళ్లు పోసుకోవాలండి. బెల్లం కరిగే వరకు బాగా కరిగించుకోవాలి. బెల్లం సన్నగా తరుక్కోవాలండి. ఇలా నీళ్ళలో కరగదనమాట. లేకపోతే ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడితే బెల్లం అది కరిగిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఇవ్వండి పిండి కన్సిస్టెంట్ ఇలా ఉండాలండి. ఇలా అయితే అట్టేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. మేము బెల్లం వేసుకున్నాం కదా, మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. మీకు ఈ బెల్లం కరగలేదనుకుంటే చేయి పెట్టి పిసికి చక్కగా కరగదీసేసుకోవచ్చండి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అట్లు వేసుకోవడమే తర్వాయి. ఇప్పుడు రేకు మీద మనం ఆయిల్ వేయక్కర్లేదండి, డైరెక్ట్గా అట్టేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేద్దాం చుట్టూను. ఒక కప్పులోకి ఆయిల్ తీసుకొని అట్ల పుల్లతో ఇలాగా చుట్టూ వేసుకుంటే సరిపోద్దండి ఆయిల్. వేడి వేడి బెల్లమట్లు రెడీ అండి. ముందు నాకండి అట్టు నాకు ఒక అట్టు. చేతులు ఎట్టేస్తున్నారండి. అట్టు ఇదిగో పట్టు అన్నట్టు. అంతే, ఆ చేతిలోనే పెట్టేది. ఏమైంది అయితే అతండి తిను. శోభా బా భలే ఉందా బా.
ఆడు చూసినట్టునే ఈ వంచలు కరకరలాడుతుంది. చెక్కడేని రెడీమేడ్ ఇన్స్టెంట్ కాకలా ఉందా? భలే టేస్ట్ ఉందండి. సరదాగా సాయంత్రం పూట అప్పటికప్పుడు ఏం తినడానికి లేనప్పుడు వేసుకుంటే 5 నిమిషాల్లో. ఆహా, కానీ నాకు ఏ ఎట్టు అయినా సరే ఈ వంచలు ఉంటే చూసారండి, ఆ వంచలోను మధ్యలోను చాలా బాగుంటుందండి. నాకు బాగా నచ్చుద్దండి. మీకు కూడా అలాగే ఇష్టం కదండి? మొత్తం వంకటి కొట్టేచ్చండి. ఇదా భలే కాక భలే టేస్ట్గా ఉందా. బెల్లం అట్లా అనొచ్చు. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మైదా పిండి కాకుండా గోధుమ పిండి చేసుకుని వస్తుంది. బెల్లం కాకుండా పంచదారతో చేసుకుని వస్తాయి. ఎలాగైనా చేసుకోవచ్చు. మేము ఎక్కువ పంచదార వాడడం, బెల్లం వాడదాం కానీ బెల్లం వేసుకున్నాం. బెల్లం కాకలా ఉందండి అట్టు అయితేనా. మా నాన్న చిన్నప్పుడు వేసేటిది బెల్లమట్లు. బెల్లమట్లు అనేవాళ్ళు అనమాట. మైదాలు గోధుమ పిండి అందరూ ఏ పిండి కలుపుతున్నా మాకు తెలదు కదా. బెల్లమట్టు తీగా ఉంటది కదా, తీ పొట్టు లేకపోతే. నాన్నమ్మ చిన్నప్పుడు వేసి పెట్టేదండి. మా నాన్న చిన్నప్పుడు చనిపోయింది కాబట్టి మనకు తెలియదండి. మాకు నానమ్మ అయినా అమ్మమ్మ అయినా అన్ని ఈయనే అండి. ఆయన ఉండి పెడతాం, మేము తిని పెడతాం. ఎవరన్నా ఎప్పుడైనా ఒకవేళ అడిగారు అనుకోండి, పాతకాలం అట్లా ఏం తిన్నారా, మీ అమ్మమ్మ మీ నానమ్మ చేశారంటే మా బావమ్మ చేశారని చెప్తాను. మా బావమ్మ. అదండి, మీరు కూడా బెల్లమట్లు తీపట్లు ఏదో అప్పుడప్పుడు వేసుకొని సరదాగా తినండి. పిల్లలు కూడా తింటారు చక్కగా. మా వాళ్ళు అప్పుడు ఆ పక్కన లాగిస్తూనే ఉన్నారు. కాకలా ఉంది అట్టయితే. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గోదావరి అబ్బది ఎర్రకొట్టేనండి మా బావరా. అంటే అట్లా మట్లు అన్ని నాకు లాస్ట్ టైం నాకే అన్నాను కదా, మిగిలినవన్నీ నాకే అన్నాను నేను. అట్లు ఈ అట్లు చేతిలో ప్లేట్లు వేయడం అనేసి ఈ మీద వేస్తున్నాడు అట్లండి. నేను తద్దులు ఉంటారు కదా, అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటారు. అప్పుడు ఇవే ఎత్తరా ఏంటి? పొంగడాలు కదా అప్పుడు ఎత్తరా. ఇదే కొంచెం బెల్లమట్లేమో బాగున్నాయి. మైదాలోని బియ్యం పిండిలోని బెల్లం కలిపితే అన్ని ఇలాగే ఉంటాయి టేస్ట్. ఏదైనా పెళ్లి బిందు భోజనాల్లోనూ ఇది వేసు కదా, బెల్లమట్టి చాలా బాగుంది. పొంగడం అదేంటి ఎత్తరా, నా పేరు గుర్తుపెట్టలేదు ఏంటండి. ఇలా మరత పెట్టేస్తారు కదా, బొబ్బట్టు. ఇంచుమించు బొబ్బట్లాగా ఉంది బెల్లమట్టు. సూపర్ ఉందా. పురాణ్ పూలి అంటే పురాణ్ పూలి సూపర్ ఉందండి. బెల్లమట్ట మజాక.